రాజీవ్ గాంధీపై మాట్లాడే స్థాయి అర్హత కవితకు లేదన్నారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్. సోనియమ్మ దయతోనే కేసీఆర్ సీఎంగా, కేటీఆర్ మంత్రి అయ్యారన్న సంగతి గుర్తుపెట్టుకోవాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కల్వకుంట్ల కుటుంబం చేసిన అవినీతికి, కమిషన్ల కక్కుర్తికి రాష్ట్ర ప్రజలేం సంబంధమని ప్రశ్నించారు. ఇక కేసీఆర్ పై ఈగా దోమ వాల్చాల్సిన అవసరం ఎవరికీ లేదన్నారు అడ్లూరి. కేసీఆర్, కేటీఆర్ అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్తే సీట్లో కూర్చునేందుకు కవిత ముందస్తు ప్రణాళికతో ఉందన్నారు. కవిత గారు మాట్లాడుతుంది. జాగృతి ప్రారంభిస్తున్న జాగృతిని బాగా పెద్ద ఎత్తున అంటే దాన్ని పునర్నిర్మాణం చేస్తున్న కేసీఆర్పై ఈగ వాళ్తే ఈగ వాలనీయం, ఈగ వాళ్తే జాగ్రత్త అంటారు. మేమేంది ఈగ వాలిస్తాం? మా తల్లి మాకేం అవసరం? ఈగ వాల్చినా, దోమ వాల్చినా, ఉత్తరాలు రాసినా నువ్వే కదా తల్లి, నువ్వే కదా ఈగలు వాల్పించి, దోమలు వాల్పించి, తండ్రి నిద్రపోనియకుండా, అన్న నిద్రపోనియకుండా, నీ పార్టీ నిద్రపోనియకుండా, మై డియర్ డాడీ, నీ చుట్టూ దయ్యాలు ఉన్నాయి, నువ్వే కదా, మేము కాదు కదా. ఇలా జాగృతి అని పెట్టినావు. జాగృతి ముందు నీ ఆస్తులు ఎంత, జాగృతి తర్వాత నీ ఆస్తులు ఎంత తీయమంటావు బయటికి? ఇక అది పోతే పెద్దగా ఉంటుంది. నువ్వు మాట్లాడకు చెల్లె, దయచేసి అంత దూరం మాట్లాడకు. ఫస్ట్ ఆ లిక్కర్కి సంబంధించిన సమస్య పరిష్కారం చేసుకో. అలా నిర్దోషాన్ని బయటికి రా, బయటకు వచ్చినాక అప్పుడు మాట్లాడతావు. నీకు ఏది పడితే ఇది నీకు నాలుక ఉన్నది కానీ చెప్పి ఏది పడుతుంది నేను కూడా మాట్లాడలేను. మా సోదరిమణి, ఉద్యమకారు కూతురు, మేము గౌరవిస్తాం మా సోదరిమణి కాబట్టి అని ఆ మాట రాజీవ్ గాంధీ పేరుగా మాట్లాడాల్సిన అవసరం లేదు. అదే పేదవాళ్ళకు సంబంధించినటువంటి ఏదైనా 5 లక్షల లోను మొత్తం తెలంగాణ రాష్ట్ర 10 సంవత్సరాల రాజ్యం వెళ్ళినప్పుడు నువ్వు జయశంకర్ గారి పేరు పెట్టుకున్నా, లేకపోతే ఇంకా కేసీఆర్ పేరు పెట్టుకున్నా మేము కాదన్నావా? నువ్వు కేసీఆర్ కిట్లు ఎందుకు ఇస్తానని మేము అంటున్నావా? అట్లే కదా. రాజీవ్ గాంధీ అనేది భారతదేశం కోసము ప్రాణాలు అర్పించినటువంటి నాయకుడే. ఆయన పేరు పెట్టుకోవడం అనేది గర్వంగా మనం అనుకోవాలి. ఇక మా నాయనకు నోటీస్ ఇస్తే తెలంగాణ ప్రజలందరూ నోటీసులు ఇస్తా అంటే, ఇప్పుడు మీరు చేసిన పాపాలకు, మీరు చేసిన కమిషన్లకు, మీరు చేసిన కాళేశ్వరం పూరేశ్వరం దానికి మనం నిర్దోషులమని చెప్పి రేపు ఆ నోటీసులకు రిప్లై ఇచ్చి మీరు ఆ ప్రూవ్ చేసుకున్నాడు. ఎందుకు భయపడతాను? గుమ్మడికాయ బోధాలు అనుకుంటున్నావు అంటే నువ్వు రాత్రి పార్టీ జాగృతి కార్యాలయం ఎందుకు పూజ చేసినావు?